మన ఇసుక మన వాహనం ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా కొనసాగింపు మండల తహసీల్దార్ విఠల్ స్పష్టం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మన ఇసుక మన వాహనం పథకం ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా కొనసాగుతుందని మండల తహసీల్దార్ విఠల్ తెలిపారు. ప్రజలు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి నెలలో ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో శుక్రవారం, శనివారం మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుక తీసుకునే అవకాశం ఉందని మండల తహసీల్దార్ తెలిపారు. మన ఇసుక మన వాహనం ద్వారా ఇసుక సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా ప్రజలకు ఇసుక అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ యాప్ను ఉపయోగించి ముందుగానే బుకింగ్ చేసుకుంటే సమయానికి ఇసుకను తమ ఇళ్ల వద్దకు పొందవచ్చని తెలిపారు. అలాగే ఎలాంటి అవకతవకలు జరిగితే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సేవను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ తహసీల్దార్ విఠల్ పిలుపునిచ్చారు. నమస్కారం. అయితే ఈ రోజు నుండి మనకు మన ఇసుక వాహనం నుండి ఈ శాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము ఏదైతే ఇంతకుముందు ఫిబ్రవరిలో ఎవరైతే శాండ్ బుక్ చేసుకున్నారో మన ఇసుక యాప్ ద్వారా వాళ్ళకి ఈరోజు ఆల్రెడీ ఒక 52 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా ఏదైతే ఫిబ్రవరిలో యాప్లో బుక్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి మీరు కల్దుర్కి అండ్ సిద్ధాపూర్ 2 మనకు శాండ్ క్వారీస్ ఉన్నాయి. ఈ 2 శాండ్ క్వారీస్ ద్వారా కూడా మీరు ఈ మన ఇసుక వాహనం ద్వారా ఎవరైతే ఇందిరమ్మ కానీ, ప్రైవేట్ హౌసెస్ కానీ, గవర్నమెంట్ వర్క్ కానీ వీళ్ళు మన ఇసుక వాహనం ద్వారా రేపు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే మన ఇసుక వాహనం ద్వారా ఇందిరమ్మ వాళ్ళైతే 212 రూపాయలు కట్టాల్సి ఉంటుంది యాప్లో. అదేవిధంగా ఈరోజు ఇది అప్డేట్ అవుతుంది రివైజ్ రేట్స్ తోటి. అదేవిధంగా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఉంటే 730 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇది కట్టేసేసి వాళ్ళు శాండ్ బుక్ చేసుకున్న తర్వాత ఆ కన్సర్న్ వార్డ్ ఆఫీసర్ కానీ, కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత తహసీల్దార్ లాగిన్కి వస్తుంది. తహసీల్దార్ గారు మళ్ళీ నేను దాన్ని అప్రూవ్ చేసేసి ఎస్ఆర్ఓ అంటే శాండ్ రీచ్ ఆఫీసర్స్ మా జీపీఓలో పెట్టడం జరిగింది. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత కాల్ చేసి మీకు ఓటీపీ అడుగుతారు. ఓటీపీ ద్వారా మీరు ఓటీపీ చెప్పిన తర్వాత మీకు ఆ ట్రాక్టర్లు అనేది పంపడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మున్సిపల్ కానీ ఇంకా ప్రైవేటు హౌసెస్, మున్సిపల్లో మన అర్బన్ పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల వాళ్ళు కానీ, ప్రైవేట్ హౌసెస్ వాళ్ళు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళు కానీ అందరూ కూడా రేపటి నుంచి ఈ మన ఇసుక వాహనం ద్వారా శాండ్ను బుక్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.